But there's one thing. Your smile is not real. ఏంటి సార్? మీ నవ్వే కొంచెం. It's a fake smile. లేదు సార్, బాగానే నవ్వుతున్నాను సార్. No. Don't you think his smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి నవ్వుతున్నాను సార్. జిమ్కి వెళ్ళిపోయా నేను చూడు వెళ్తున్నాను. XXL ఎవట్రా నువ్వు నాకు మెసేజ్ పెడుతున్నావు? ఐరనే వంచాలా ఏంటి? ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు బుట్టే ప్రతివోడు సత్తాడు. ఈ డబ్బా లెగడు సావడు, అలా మాత్రం పెడతాడు ఏదో పెద్ద లేసిపోయినోడ్లాగా. కానీ పీకేదేంలే. ఏంట్రా నీ బాధ? అన్నగారు మీరు ఇంకా పడుకోలేదా? ఎక్కడ్రా బాబు, నన్ను పడుకొనిస్తేనేగా నన్ను స్లీప్ మోడ్లో పెట్టకుండా వీడి స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తానులే అన్న, ఇప్పుడు చూడు నా బ్యాటరీ 10కి వచ్చింది. నన్ను ఎట్టయినా ఆఫ్ చేస్తారా అంటే అది లేదు. ఆడెవడో హార్ట్ హ్యాకర్ సాయి అంట, నైట్ అంతా రీల్స్ పంపుతానే ఉన్నాడు. ఇంకా స్నాప్చాట్ నోటిఫికేషన్లు అయితే విని విని విసుగొచ్చేస్తుంది అనుకో. అదిగో అప్పుడే వాట్సాప్ అంకుల్ గుడ్ మార్నింగ్ మెసేజ్. అందరికీ తెల్లారిపోయింది కానీ ఈ నా కొడుకు ఇంకా తెల్లారలే. ఈడతి వాడకం వల్ల నాకు పిచ్చిది ఇంకో. రే కొంచెం తగ్గరా, తెలుసు కదా నీకు నాకు బూతులు నచ్చావని. ఏంది అది బూతా? సర్లే, ఆఫీస్కి నార్మల్ యూస్కి తేడా ఉంటుందిగా. రే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారా, కొంచెం డీసెన్సీ. నువ్వు ఉండేనా, ఈ లేచేలోపు నా ఫ్రస్ట్రేషన్ అంతా ఆడియన్స్ చెప్పుకోలే. ఏటా కంగారు, పెద్ద నేను ఉన్నాను కదా, స్టార్ట్ చేస్తానుండు. సర్లే. ఏం లేదండి, నేను పెద్దోనండి, వాడు చిన్నోడండి. పెద్దోడంటే ఏజ్లో ఎక్కువ అనుకున్నారేమో, సైజులో బరువులో పెద్దగా ఉంటాం కదా, ఎందుకు అలా ఫిక్స్ అయిపోయాడు. కానీ ఒక రకంగా చూసుకుంటే నేను వాడి తర్వాత మోడలే, విషయం వాడికి తెలియదు అనుకోండి. ఇకపోతే మా యజమాని, అదిగో ఆ సూర్యుడి నెత్తి మీద పడుతున్నా సరే, చిన్నోడు చెవి దగ్గర మోగుతున్నా సరే, ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు చూసారా, వాడితో 3 ఏళ్ళ నుంచి పడుతున్నానండి. వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆప్షన్ పెట్టుకున్నాడు కానీ ఇంటికి మాత్రం ఆమె దూరంలో ఉంటాడు. What's happening, Yogi? No mails and no updates. Are you there? Are you there? వాడెంత కమర్షియల్ అయిపోయాడంటే ఆఫీస్ పని మీద ఉన్న కోపం కూడా నా మీదే చూపిస్తూ ఇంకా పని అయిపోయాక నా వైపు కూడా చూడ్డు. నువ్వు వచ్చి అయితే 3 ఏళ్ళు అవుతుంది, కానీ నేనొచ్చి 1 ఏడాది అవుతుంది. నాతో ఏం పని లేకపోయినా సరే నన్ను తెల్లాలి. వాడు లెగిసినట్టున్నాడు, ఫస్ట్ నిన్నే కలవరిస్తాడు చూడు. ఈడొకడు. రండి సార్ రండి, మీకోసం వెయిటింగ్. బా ఏంద్రా పొద్దున నాకు ఈ పెంట. కళ్ళు ఒక్కటే ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ ముక్కు కూడా ఉండుంటే చీ. అసలు ఇదంతా కాదు కానీ ఆడు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందంటో. స్నానం పక్కన పెట్టు, ఆడైతే నన్ను రోజు బాత్రూంలోకి తీసుకెళ్ళి సావ దుబ్బుతున్నాడు అనుకో. ఈ విషయంలో అయితే అన్నగారు సేఫ్.
సారీ యోగి, యో మై సెకండ్ లవ్, బట్ ద ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బిర్యానీ. ఏట్రా సారీ పూరి లవ్వు కొవ్వు అంటూ. జొమాటో నోటిఫికేషన్ అన్నా తెలిసిందేగా మనోడి గురించి. బ్రేక్ఫాస్ట్ ఏమో లంచ్ టైంలో, లంచ్ ఏమో ఈవినింగ్ టీ టైంలో, ఇక డిన్నర్ అయితే చెయ్యాలి దెబ్బేసుకున్న టైంలో. వీడు ఎలా ఉన్నా సరే తినడం మాత్రం కడుపు నిండా బాగా తింటాడు రా. అవును, అన్ను కూడా బాగా తింటున్నాడు. ఒంటరి వాడిని నేను, ఒంటరి వాడిని ఏందన్నా ఇడు అమ్మకాలు కట్ చేస్తాడు, అదే అమ్మాయి కాల్ అయితే సెకండ్ లో ఎత్తేస్తాడు. అమ్మాయి అంటే గుర్తొచ్చింది రోయ్, రాకముందు ఒక అమ్మాయితో తెగ మాట్లాడేవాడు. అవునులే, ఇప్పుడు ఓన్లీ ఫొటోసే చూస్తున్నాడు. అయినా ఒక్క అమ్మాయి విషయంలోనే కాదురా, నేను వచ్చిన కొత్తల్లోకి ఇప్పటికి వాళ్ళు చాలా మారాయి. కన్నా ఎలా ఉన్నావు? ఉద్యోగం అంతా బాగానే ఉందిగా? నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిగా ఉందిరా. నిన్ను చూసి చాలా రోజులైందిరా. నీ ఫోటోలు పంపరా కన్నా. ఏంటి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? వేరే కాల్లో బిజీగా ఉన్నావా? లేదు. చంపుతా. లవ్ యూ, లవ్ యూ. ఇంకెన్నిసార్లు చెప్పాలి నీకు కాల్ చేయొద్దని? మన మధ్య ఇంకేం లేదు యోగి, ఇట్స్ ఓవర్. ఇంకెప్పుడు కాల్ చేయకు, బాయ్. The person you are trying to call is currently busy. వాడు నన్ను సమయానికి రీబూట్ చేస్తాడు కానీ వాడు మాత్రం అక్కడే ఆగిపోయాడు రా. అన్నా, ఈ పరిస్థితి చూస్తే చాలా భయం వేస్తుంది. మనమేం చేయలేమా? నేను మాత్రం ఏం చేయగలను రా. ఒంటరి వాడిని నేను. హలో, అరే కన్నా ఏమైంది? అమ్మ ఫోన్ చేస్తుంటే నువ్వు ఎత్తడం లేదురా. అమ్మ చాలా కంగారు పడుతుంది ఇక్కడ. ఏం లేదురా, మొన్న శ్వేత ఆంటీ వచ్చింది ఇంటికి. వాళ్ళ కొడుకు సెలవులని ఇంటికి వచ్చాడంట. ఉగాదికి ఏమన్నా వస్తున్నావా ఇంటికి? అసలు వాడు ఎందుకు మాట్లాడడం లేదు మనతో? అది ఏమే, వాడేమన్నా చిన్న పిల్లోడా? వాడికి తెలుసులే ఏది మంచో చెడో. వాడేమన్నా చిన్న పిల్లోడా? వాడికి తెలుసులే ఏది చిన్న పిల్లోడా? వాడికి తెలుసులే ఏది మంచో చెడో. చిన్నడా చిన్నడా ఏమైందిరా? వాడికి తెలుసులే ఏది మంచో చెడో. అసలు వాడు ఎందుకు మాట్లాడడం లేదు మనతో? అది కనుక్కోండి ముందు. వాడు టైంకి తింటున్నాడో పడుకుంటున్నాడో లేదో. ఇలా అయితే నువ్వు జాబ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చేయరా. వాడు బాగానే ఉంటాడు. జాబ్ వర్క్ లో పడి టైం దొరకడం లేదేమో. ఊరికి నేను టెన్షన్ పడకు. అల్లరి చేయకని చెప్పానా? వాడు చిన్న పిల్లాడే, అల్లరి చేయక ఏం చేస్తాడు? వానలు తడవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు?
వీడు చూసారా నాకే ఎదురు చెప్తున్నాడు. చిన్న పిల్లాడే, వాడికి ఏం తెలుసు? తిరిగే బుద్ధి తెలుసుకుంటాడులే. వాడేమన్నా చిన్న పిల్లాడా? వాడికి తెలుసులే ఏది మంచో చెడో, వాడు చూసుకుంటాడులే. చాలా కంగారు పడ్డానురా, నీకేమైనా అయిపోతుందేమో అని. అవునట్టు ఇదంతా నీ ప్లానే కదరా? గుడ్ నైట్ అన్నా. గుడ్ నైట్ రా.